మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సార్ ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఫైనల్గా సార్ అంటే ఇంకా న్యూస్ కూడా ఉంది కాబట్టి దాంట్లోకి వెళ్ళే ముందర దీనికి ఒక సొల్యూషన్ మీరు ఇవ్వండి. అంటే ఈ ఈ సమస్య తేల్చాలి అంటే అన్ని పార్టీలు కలిసి ఏం చేయాలి? ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పారు అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీ పోవాలి, అక్కడ కొట్లాడాలని చెప్పి. ఇంకా ఏం చేయాలి, ఎట్లా ముందరికి వెళ్ళాలనేది చెప్పండి సార్. ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో మనం పోషించిన పాత్ర ఏదైతే ఉందో, ఏ రకాలుగా ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు రచించుకొని రాష్ట్రాన్ని సాధించుకున్నామో అంత పెద్దదైతే ఇది కాదు. కానీ అదే రకంగా వ్యూహాలు, ఎత్తుగడలు, ఓపిక, వినమ్రత, ఐక్యత, ముఖ్యంగా ఐక్యతమ్మా, ఐక్యత చాలా ముఖ్యం. మనలో మనం కొట్టుకుంటే మూడవానికి అవకాశం కదా. ఐక్యత చాలా ముఖ్యం. ఆ ఐక్యతతోటి మనం ఎంతమ్మా వారం రోజులు ఈ సమస్య పరిష్కరించవచ్చు. ఎక్కువ కాలం కూడా పట్టదు. ఇది తేల్చేదాకా మేము ఢిల్లీని వదిలిపెట్టాము అని తేల్చరా? తెలుసు డెఫినెట్గా తెలుసరా? తెలుసు. మరి వారం రోజులు కాదమ్మా, ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు. ఐక్యంగా ఉండాలి. మన ఐక్యతే తెలంగాణని సాధించింది, రాష్ట్రాన్ని సాధించింది. కాబట్టి మన ఐక్యంగా ఉందాం, ఐక్యంగా ముందుకు పోదాం, ఐక్యంగా ఈ సమస్యని పరిష్కరించు. ఏ సమస్యకైనా, ఎంత పెద్ద జటిల సమస్యకైనా పరిష్కారం అనేది ఉంటుంది. కాబట్టి విచక్షణతోటి, విజ్ఞతతోటి, ఐక్యతతోటి మనం ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు ముగియగానే టాప్ ప్రయారిటీగా కాంగ్రెస్ వాళ్ళు ఆయన పొగుడు, బీఆర్ఎస్ వాళ్ళు ఈయన పొగుడు. అరే మీ పొగడ్తలు ఎందుకయా? ఎవరికి కావాలి మీ పొగడ్తలు? మీరు కూర్చొని 24 గంటలు పొగుడుకోండి. మీరు వద్దంటానమా? గాంధీ భవన్లో నువ్వు ఓడుకో, తెలంగాణ భవన్ నువ్వు ఓడుకో. అరే అసెంబ్లీ అది ప్రజల ఆస్తి. ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి. రాజ్యాంగబద్ధమైన ఇప్పుడు ఒక టెంపుల్, ఒక చర్చు, ఒక మసీద్ ఎట్లనో తెలంగాణ సమాజానికి అసెంబ్లీ అనేది ఒక పవిత్రమైన స్థలం. అది 4 కోట్ల తెలంగాణ భవిష్యత్తుని, 1 సంవత్సర కాలానికి మా బడ్జెట్ని రూపొందించే సమావేశాలవి. అరే అవి చేయకుండా ఇదేందా మీరు మాట్లాడేది? అరే పెళ్లి కాడికి పోయి పెళ్లి డప్పు కొట్టాలా? సావు కాడికి పోయి సావు డప్పు కొట్టాలా? మీరు సావు కాడికి పోయి పెళ్లి డప్పు కొడతాను, పెళ్లి కాడికి పోయి సావు డప్పు కొడతాను. అరే రోగానికి తగ్గ మంది ఇవ్వాలయా? తెలికల్లోళ్ళు అయితే రోగం ఒక దగ్గర అయితే, నొప్పి ఒక దగ్గర అయితే. అరే నాకు తలనొప్పి వస్తే ఏం వేసుకుంటాం? తలనొప్పికి కావాల్సిన మంది వేసుకుంటాం. గుండె నొప్పి మంది వేసుకుంటామా? వేసుకోం కదా. నాకు గుండె నొప్పి వచ్చింది పరీక్ష చేయమంటే నీకు మోకాలు పరీక్ష చేస్తా అంటే ఎట్లా? అది కాదు కదా. కాబట్టి ప్రజాప్రతినిధులారా, ప్రజల సేవకులారా, ప్రజల జీతగాన్లారా, మీరు చేయాల్సిన పని చేయండి. ప్రజలుగా, తెలంగాణ పిచ్చోలుగా, తెలంగాణ వాదులుగా మాకు కూడా ఏదన్నా ఫలాన్ని చేయమంటే మేము కూడా చేస్తాము. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఐక్యంగా ఎట్లనైతే కలిసి రాదనుకున్న తెలంగాణని, నవ్వుల పాలైన తెలంగాణని మనం సాధించుకున్నామో ఇది కూడా అట్లనే సాధించుకుందాం. భవిష్యత్తులో జరిగే కేఆర్ఎంబి నిబంధనల ద్వారా భారతదేశంలో ఏ నది మీద లేని, ఏ ప్రాజెక్టుల మీద నిబంధనలు ఏదైతే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం మన నెత్తి మీద పెట్టిందో వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేద్దామనే ప్రయత్నంలో మీరు మా భాగస్వామ్యాన్ని కోరుకుంటే, మమ్మల్ని భాగస్వామ్యం చేస్తే మేము మా ఖర్చులతోటి మేము రావడానికి, మాకు బీర్లొద్దు, బిర్యానీలొద్దు, ఆడంబరాలొద్దు. మేమేదో ఢిల్లీలో ఇంత ఏ సత్రంలోనైనా ఉండి మీకోసం కలిసి ఉంటాం అని మీకు మరోసారి విన్నవించుకుంటున్నాం.